ఇక ఈనాడులో చూద్దాం. ఇక దారి తప్పిన బాల్యం ఎవరిది నేరం, చిరు ప్రాయంలోనే నేరాల బాట, ఇంట్లో పర్యవేక్షణలేమి శాపంగా కుటుంబ సభ్యుల పరిస్థితులు, ప్రభుత్వ బాలుర ప్రత్యేక సదనంలోని మైనర్ల నేపథ్యం ఇదట. ఇక నిందితుడిని ముందే అనుమానించిన తల్లి ప్రవర్తన చూసి ప్రశ్నిస్తే దుబాయించిన బాలుడు, క్రైమ్ వెబ్ సిరీస్లు చూసి తప్పటడుగులు, సహస్ర హత్య కేసులో సంచలన విషయాలట. ఇక లేత మనసులో విషబీజాలట. ఇక సెప్టెంబర్ తొలి వారంలో స్థానిక షెడ్యూలు 29న మంత్రివర్గ సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే వీలు అంట. ఇక అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం, మానవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేద్దాం, అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు. తాగే నీళ్ళలో పురుగు మందు కలిపిన ఉపాధ్యాయుడు, వ్యక్తిగత విభేదాలతో నిర్వాకం, దాన్ని తాగిన 11 మంది విద్యార్థులకు అస్వస్థ అంట. 3 టీచర్లు, మరొకరి సస్పెన్షన్ అంట. ఇక కొత్త నైపుణ్యాలు ఎత్తులో నిలబెడతాయి, రేపటి కొలువులు దక్కాలంటే నేర్చుకోవాల్సిందే, అయితే కొత్త ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులపై సమాజ ఒత్తిడి అధికం, ఈనాడుతో సీషాప్ చైర్మన్ ఆచార్య కె ఉమామహేశ్వరరావు అట. ఇక 80 రూపాయల సేవా రుసుమ హోటళ్ళు, రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. ఇక మీ ఇల్లే పింఛన్ ఇస్తుందని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇక కానిస్టేబుల్ నిత్య పెళ్లి కొడుకు, మైనర్ బాలికతో 4వ వివాహం, పోక్సో కేసు నమోదంట. ఇక ఇవి ఈనాటిలో వచ్చిన హెడ్లైన్స్.